1వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుకుందాం. ఆయన ఉగ్రతను నశింపగలవాడెవడు, సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎడల వివరింపగలవా వాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తమముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకయించు వారిని ఆయన ఎరుగును. ప్రళయము జలప్రయము వలె ఆయన ఆ పునఃస్థానమును నిర్మూలం చేయును. తన శత్రువులను అగాధ కారణులలో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి నీ దురాలోచనమేమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్ ఆమేన్. స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దైవ ప్రత్యేక రీతిలో యవనుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుంచి మీకు ఎందుకు వత్తులను మీరు సెలవిచ్చారు. దైవ నీ కరుణాపీఠంలోకి నా ప్రభా పరిశుద్ధులైన యవనులు మీరు పంపించండి. యవనులు తమ జీవితాన్ని నా ప్రభా శుద్ధి చేసుకొని పాపంలో చెడుదలను అసహించుకొని విసర్జించి ఇక మీద చేయకుండా మీ సన్నిధికి రావడానికి మీ కృప దయచేయగాక. అనేక మంది యవన బిడ్డలు నా ప్రభ నా తండ్రి త్వరపడి దేవ ఆతృతతో అవివేకంతో నా ప్రభ నా తండ్రి దేవ వారు చేసుకున్న వివాహములు ఎన్నో నా ప్రభ నా తండ్రి విచ్ఛిన్నమైపోయిన పరిస్థితిలో మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ఏ కుటుంబం అయితే విడిపోయిందో వారిని మీరు సరిచేయండి. తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తల్లుల తట్టు తిప్పినట్టుగా భార్య భర్తలకు ఏకాత్మ ఏకమనిసి ఏకపాపం దయచేయండి. ఎంతమంది నా ప్రభ నా తండ్రి విడిపోయారో వారు ప్రార్థించమని గుండె కోతగా చెప్పిన ప్రార్థన విన్నపం నీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం తండ్రి. తమ యవన జీవితం మీకు సమర్పించినప్పుడు విడిపోయే ఆలోచనే రాదు తండ్రి. కనికరించండి కృపద. క్షణిక ఆవేశాల్లో నా తండ్రి వారు తీసుకున్న నిర్ణయాలు దేవ ఎంత అల్లజడికి నా ప్రభ అవివేకానికి కారకులు అవుతున్నాయి ప్రభా. దాని జ్ఞాపకం తీసుకొని జీవన్ పాస్టర్ వారి కుమార్తెను దేవ మేరీ సాదా అంటే నా తండ్రి ఎస్టీబీసీ ప్రిన్సిపల్గా ఒకప్పుడు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాం అంటే వారి కుమార్తెను మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం తండ్రి. మైకల్ సుహాసిని వచ్చిండు ఆమె కుమార్తెను మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ఆయన ఏసయ్య దేవా నా ప్రభ కనికరించండి, కనికరించండి. డాక్టర్ నా తండ్రి ప్రవీణ్ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాయా కనికరించండి ఆయన, కనికరించండి, కనికరించండి తండ్రి. ఝాన్సీని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం, కనికరించండి. ఇంకా అనేక మంది నా ప్రభ నా తండ్రి భార్య భర్తలకు సమాధానం లేక విడిపోయి దూరంగా ఉంటున్నారు తండ్రి. నిశ్చితమైతే వారికి ఏకాత్మ ఏకమనిసి ఏకపాపం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం. కనికరించండి, 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 కనికరించండి. రివైవల్ కలుగజండి, దేవుని భయం కలుగజండి, వాక్యంతో నింపడి ప్రభా. చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు స్నేహాలు ఏ సమయంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఇంటర్లో 10th సెవెంత్ నుంచి పాపంలో ఉన్నటువంటి బిడ్డలు అంతటి పాపం ఊపి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం కలుగజండి. ఇది ముఖ్యంగా నహుము యవనస్తుడుగా ఉండి ఇది రాశాడని చెప్పాం కదా. నినివే పట్టణంలో మనం చూస్తే దేవుని యందు భయభక్తి కలిగి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా పశ్చాత్తాపడి అంతగా బాగైన వాళ్ళు మరల మధ్యలో చెడిపోయినారు చాలామంది. అందుకనే దేవుడు కూడా అంటే దేవుని చేత వాళ్ళందరూ కాపాడబడినారు. దేవుడు వాళ్ళని సేవ్ చేసినాడు. వాళ్ళు మరి నాశనం కాకుండా అంత కాపాడినప్పుడు వాళ్ళు ఎంతగా దేవుని హత్తుకొని అనుకొని జీవించాలి. కానీ దేవుడు క్షమించినాడని ఆ యొక్క జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు నీచమైన విధానంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని అంటున్నాడు కదా దోషుగా ఎంచాడు. అంటే వాళ్ళని నిర్దోషుగా ఎంచలేదు. వాళ్ళు అనుకోవచ్చు మేము దేవుని పిల్లలమే కదా, దేవుని పిల్లలమే, ఏర్పరచబడిన వాళ్ళమే, ఏర్పరచబడిన వంశమే అనొచ్చు. కానీ ఏర్పరచబడిన వంశము దేవునికి మహిమకరంగా ఉంటారు కానీ ఇలాగ ఉండరు. అలాగ ఉండని వాళ్ళని దేవుడు పెళ్ళగిస్తాడు. అందుకే ఇర్మియాతో ఒక మాట అంటాడు. ఇర్మియా 1వ అధ్యాయంలో తేటగా పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని విషయాలు అక్కడ ఇర్మియాతో మాట్లాడతాడు. పెళ్ళగించుటకు, కట్టుటకు, నాటుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న ఇర్మియా అంటాడు. 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు
ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నేను నీ నోట నా మాటలు. ఎవరి మాట్లాడిన నోట్లో? ఈ రాత్రి కాల సమయమందు దేవుని మాటలు మన నోట్లో ఉన్నాయా? లోక సంబంధమైన మాటలు మనలో ఉన్నాయా? భూ సంబంధమైన జ్ఞానం ఉంటే, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటే, అది మత్సరము, వివాదము, అల్లజడి, ప్రతి నీచ కార్యాలు ఉంటాయి ఆ నోట్లో. ప్రతి నీచమైనటువంటి మాటలు ఉంటాయి ఆ నోట్లో. ప్రతి దుర్భాష ఉంటుంది ఆ నోట్లో. కానీ దేవుని వాక్యం ఉండే వాళ్ళు గర్దిస్తారు, హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, సరి చేస్తారు. ఇక్కడ అందుకే నా యొక్క మాటలు నీ నోట ఉంచినాను. ఆ మాట ఏం చేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తుందంట? ఆ మాట పెళ్ళగిస్తుందంట. ఏం పెళ్ళగిస్తుంది చెప్పాలి? ఏం పెళ్ళగిస్తుంది? కరెక్ట్. మీరు మామూలుగా పంట వేసినారు, పంటలో మీరు ఏ మొక్కలు పెళ్ళగించి తీస్తారు? కలుపు మొక్కలను. ఈ యొక్క ఇరిమి ఇంత బాల్య వయసులో, చిన్న వయసులోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యవన జీవితం 12 ఏళ్ళ నుంచి యవన జీవితమే. 12 ఏళ్ళ నుంచి ఎవరులే. కానీ ఇప్పుడు సమాజంలో 12 కాదు, 5 ఏళ్ళ నుంచే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. 5 ఏళ్ళకే భయంకరమైన నీచమైన పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఎంత బాధగా దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్ళగించుటకు, తర్వాత విరగొట్టుటకు. ఏం విరగొట్టాలి? పాపంను విరగొట్టాలి. అది పాపం అనే కాడిని తెంచివేయాలి. దేవుడికి దాసత్వం అనే, అపవాది దాసత్వంలో ఉన్న దాసత్వం అనే కాడిని విరగొట్టాలి. మనం అపవాది కాడి కింద ఉండొద్దు. దేవుడి యొక్క బలమైన హస్తం కింద మనం ఉండాలి. తర్వాత నశింప చేయుటకు. ఏం నశింప చేయాలి? అపవాది క్రియలు లయపరచుటకే యేసయ్య వచ్చాడు. మనలో ఉన్న అపవాది క్రియలు నశింప చేయాలి. ఏవి అంటే మత్తయి 15:17 వచనంలో ఉన్నాయి. తర్వాత గలతీ 5:19 ఉన్నాయి. ప్రకటన 21:8 ఉన్నాయి. ఇలాగ కొలస్సీలో ఉన్నాయి. ఎఫెసీ 5:3-5 దాకా ఉన్నాయి. బూతులు, సరస్వతులు ఇవన్నీ మీ నోట రాకూడదు. వాటిని అన్నిటినీ మనం ఏం చేయాలి? నశింప చేయాలి. నశింప చేయడం అంటే దాని శేషం కూడా ఉండకూడదు అని అర్థం అక్కడ. తర్వాత పడద్రోయుటకు అనే మాట, నీకు విరోధంగా రూపబడిన యాయత వర్తిల్లదు కాబట్టి నీకు విరోధమైనటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళకి పడద్రోయాల్సిందే. అపవాదిని పడద్రోయాల్సిందే. అపవాదితో సహవాసం చేయొద్దు. దుష్ట సహవాసం మంచి నడువు కూడా ఏం చేస్తుంది? పాడు చేయి. యవనస్తులు తమ యవన జీవితంలో బాగుపడాలంటే ఇది బాగా నేర్చుకోండి. తర్వాత కట్టుటకును. యవన జీవితం దేవుడికి సమర్పించాలి. యేసయ్య తన యవన జీవితాన్ని తండ్రికి సమర్పించి 3.5 సంవత్సరం యవనంలోనే తండ్రి అయిన దేవుని పరిచర్యకు ఎందుకు దేవుడు వాడుకున్నా అంటే యవన జీవితాన్ని దేవుడికి సమర్పించాలన్న ఉద్దేశంతోనే. యవన జీవితం దేవుడికి ఇస్తాం. అందుకనే ఆదాము అవ్వలు యవనులుగా చేశారు కానీ పిల్లలుగా చేయలేదు. అలాగనే యేసు కూడా పిలిచిన వాళ్ళందరూ యవనులే. మంచిగా వాళ్ళు పని చేసుకుంటుంటే యేసయ్య పిలిచాడు. యేసయ్య శిష్యులు అంటే పిలువబడిన వాళ్ళు, యేసయ్య శిష్యులు అంటే ఏర్పరచబడిన వాళ్ళు, యేసయ్య శిష్యులు అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు, యేసయ్య శిష్యులు అంటే పంపబడిన వాళ్ళు, యేసయ్య శిష్యులు అంటే రోషం గల దేవుని యొక్క పిల్లలు. విరామం లేకుండా పనిచేసే వాళ్ళే శిష్యులు అంటే. వాళ్ళనే యేసు ప్రభు శిష్యులు అంటారు. మిగతా వాళ్ళంతా శిష్యులు అని అనిపించుకోరు. శిష్యుడి యొక్క లక్షణాలు మనలో ఉన్నాడు. యవ్వన జీవితం యవ్వనస్తుడైన నీలో మరి ఈ శిష్యులకున్న లక్షణాలు ఉన్నాయా? పిలిచిన వెంటనే అన్ని వదిలేసి ప్రభును వెంబడించాలి. ప్రభును వెంబడించే జీవితం, ప్రభును హత్తుకునే జీవితం, ప్రభును ఆనుకునే జీవితం, ప్రభులో జీవించే జీవితం, ప్రభులో చెలించే జీవితం, ప్రభులో బ్రతికే జీవితం. అది చదవమ్మా. నాటుటకును. ఏం నాటాలా? అది ఈ వాక్యం నువ్వు ఏం నేర్చుకున్నావా అది వేరే వాళ్ళ హృదయంలో నాటుతున్నావా లేదా? నాటకపోతే నీది అట్టనే ఉంటుంది. గింజ నాటితేనే కదా 30 అంతలు 60 అంతలు వచ్చే. నాటకపోతే ఆ ఒక్క గింజే ఉంటుంది. ఒక్క గింజ నాటితే ఎన్ని గింజలు ప్రొడ్యూస్ అవుతాయి? ఒక్క చెట్టు నాటితే ఆ చెట్టు నుంచి ఎన్ని మొక్కలు వస్తాయి? నన్ను చాలామంది మళ్ళీ అంటూ అడుగుతున్నారు. ఇస్తూనే ఉన్నా. ఎంతమందికి అది సరఫరా అవుతుంది? మొన్న కూడా రేచల్ టీచర్కు ఇంకా కొంతమందికి మనీ ప్లాంట్ అయితే ఎంతమందికి ఇచ్చారు? నా చెట్టు నాకు ఒకటే ఉంటే ఈ ప్రైజ్. ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో అవి ఉన్నాయి? ఎన్ని చెట్లు స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఎందుకు నేను అలాగిస్తానంటే ప్రార్థన చేసిస్తా. ప్రభు ఇక్కడ పెరిగినటువంటి ఆత్మలు వేరే చోట ఎంతగా సేవలో వాడబడుతున్నారు. ఈ చెట్టు తీసుకుపోయిన వ్యక్తి కూడా ఒక ఆత్మను రక్షించడానికి జ్ఞానం దయచేయి. ఒక చెట్టును నాటేలా నేను ఇక్కడ ఉన్నది అక్కడ నాటబడింది. వాళ్ళు ఉన్న ఆత్మ వేరే వాళ్లకు సరఫరా కావాలి అనిస్తాను. హల్లెలూయా.
మంది గర్వంగా చెప్తారు, కర్ణాపీఠ వాళ్ళంతా పరిశుద్ధ. అవును పరిశుద్ధులే, నేను ఇలాగేనా అపరిశుద్ధులే. పరిశుద్ధమైన వివాహం చేసుకొని వెళ్ళినారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉన్నారు. దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు వాళ్ళకి చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు ఆనందిస్తున్నారు, అందుకే దేవుడు స్తుతిస్తున్నారు. అందుకే ఇక్కడ నాటుట అంటే అదే, మనం మళ్ళా కొంతమందిని ప్రభులోకి తీసుకురావాలి, వాక్యం నాటాలి. ఇంకా నేను ఈ దినమున జనముల మీదను, చూడండి జనముల మీద అండర్లైన్ చేసుకోండి. తర్వాత రాజుల మీద అయ్యా పెద్దవాళ్ళకి వెళ్ళైపోవాలి అనుకోవద్దు. నువ్వు పనిచేసే వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, నీకంటే షావుకాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళ దృష్టిలో పెద్ద కులం వాళ్ళు అంటారు. కులం లేదు, ఏం లేదు, పెద్ద కాదు అసలు. ఎవరైనా మనం చెప్పాల్సిందే. రాజుల ఎదుటను నిన్ను నియమించి ఉన్నాను, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నదనగా అందుకు బాదం చెట్టు చువ్వ. చాలా ఉంది ఇక్కడ, తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బాదం చెట్టు చువ్వ కనపడుతుంది అంటే బాదం చెట్టు ఎదిగి పెద్దగా ఎలాగైతే నువ్వు కూడా అలాగే ఎదగాలి. చువ్వ మాత్రమే కనపడుతుంది. నువ్వు ఎదగాలి, ఎగురేయాలి, నువ్వు ఫలించాలి. నువ్వు బాల్యంలో ఉన్నావు, నీ యవ్వన జీవితం ప్రభువుకు సమర్పించాలి. అందుకే ఇక్కడ నహుము కూడా ఏమని చెప్తున్నాడంటే శ్రమ దినమందు. యవ్వనులు చాలా మంది శ్రమ దినాల్లో ఉంటారు. ఎక్కువ శ్రమలో ఉండేవాళ్ళు యవ్వనులు. శాంసన్ మనం చూస్తే పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకం పొందాడు, తర్వాత పడిపోయినప్పుడు శ్రమ దినమందు దేవునికి గావు కేకలు పెట్టి మొరపెట్టుకున్నాడు, హృదయం పగిలేలా. ప్రభువా నన్ను క్షమించు, నా బలాన్ని నశింపచేసే స్త్రీలకు నేను ఇచ్చి ఇలాగా ఓడిపోయాను, కానీ ఇప్పుడు ఆ యొక్క శత్రువులందరినీ నాశనం చేయాలంటే నీ బలం నాకు చాలా అవసరం. కాబట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నీ బలం దయచేవా అని శ్రమ దినమందు దేవునికి మొరపెడితే దేవుడు వెంటనే ప్రార్థన విని శాంసన్కు మరి ఆ యొక్క బలాన్ని ఇచ్చినప్పుడు ఆ రెండు యొక్క మెయిన్ స్తంభాలను పట్టుకుంటాడు. ఆ రెండు స్తంభాలు ఇలా అదేసరికి అక్కడ ఉన్నటువంటి అందరు 3000 మంది చచ్చిపోతారు. శబ్దాలంటే పెద్ద పెద్ద రాజులాగా ఉన్నారు, మొత్తం చేస్తారు ఒక్క సెకండ్లో. శ్రమ దినమందు ఆయన ఆశే దుఃఖము. అలాగా చనిపోతాడే కానీ శాంసన్ మళ్ళీ దేవుని రొమ్ములోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పశ్చాత్తాపం అన్నాడు కదా. ఇక్కడేమో వీళ్ళందరూ మాత్రం నాశమే, నాశపుత్రుని సృష్టించింది నాశనం కావడానికే. వాళ్ళంతా కూడా ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని కుమారుడు ఎంత బాధ పెట్టాడు శాంసన్. తల్లి గోజాడుతూ ఉంది, నాయనా నిన్ను ఆత్మతో దేవుడు ఇచ్చారా, నువ్వు పరిశుద్ధ ఆత్మతో ఉండాలి, ద్రాక్ష రసం తాగకూడదు, ద్రాక్ష పండు తినకూడదు, నువ్వు నాశీలు చేయబడిన వారు నాయనా, అన్ని స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. కానీ మళ్ళీ అనుకున్నారు ఒకవేళ ఈ ఫిలిస్తీన్లందరినీ చంపడానికి దేవుడు ఏమైనా ప్రేరేపించాడేమో అని అనుకున్నారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అప్పుడు కొంత వాళ్ళకు రిలాక్స్ అయింది. యవ్వన కొడుకు చనిపోతే పుట్టగా పుట్టిన కొడుకు ఎంత గోజాలు ఉంటుంది ఆ తల్లి, ఎంత గుండె కూత ఉంటుంది చూడండి. ఈ యొక్క రాత్రి కాల సమయమందు కానీ వాళ్ళు దైవికంగా ఉన్నారు కాబట్టి దేవా నా కుమారుడిని సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు వందనాలు అన్నారు. ఎందుకంటే చనిపోయినా పర్వాలేదు దేవుని సన్నిధిలో ఉన్నాడనే ఒక రిలాక్స్. మరి ఈ రాత్రి కాల సమయంలో మీ పిల్లలు చనిపోతే దేవుళ్ళో ఉంటారా, నరకంలో ఉంటారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యవ్వన జీవితం. కింగ్ సౌలు నిజంగా తన యొక్క యవ్వనంలోనే తన కొడుకులందరూ చనిపోయారు. ఎంత బాధాకరం. ఒక యోనాతాను కొడుకు మాత్రమే ఆశీర్వదించమన్నాడు. ఈ యొక్క బెన్యామీలందరూ కూడా ఆయన బిడ్డ కొడుకులు కూడా యవ్వనంలోనే చచ్చిపోతారు. దేవునికి విరోధమైన పని చేస్తారు. గిబియోనీలతో సహవాసం ఉండాలి, సమాధానం పడాలంటే గిబియోనీలను తడుకుంటాడు. అందుకే గిబియోనీలు మాకు మోసం చేశారు, మరి ఎవరు కావాలి మీకు అని అంటే మాకు సౌలు కుటుంబీకులు 7 మంది కావాలా. 7 మంది ఎవరులే, 7 మందిని చంపుతారు. రిజ్పా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. అదంతా మీకు తెలుసు, మనకు టైం లేదు. యవ్వనంలో వాళ్ళు చనిపోతారు. చూసారా? తర్వాత మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క దావీదు యొక్క కొడుకులందరూ యవ్వనుడే కదా, చనిపోయిన వాళ్ళంతా కూడా. అమ్నోను యవ్వనుడే, తర్వాత అబ్షాలోము యవ్వనుడే, అదోనియా పెద్ద కొడుకు యవ్వనుడే, ఇంకో కొడుకు 4 చచ్చిపోతారు యవ్వనుడే. ఎంత బాధ. యవ్వన జీవితం దేవునికి సమర్పణ, దేవునికి ఇష్టం ఆ జీవితం అంటే.
కాబట్టి ఉన్న యవనులు పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు ఈరోజు దహంతో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దోషులు నిర్దోషులు అస్సలు ఎంచాడు. ఆయన దోషం చేస్తే చాలా కోపం. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఉగ్రతకు అంతా గురైపోయాడు. ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు? ఆయన కోపం అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. కొండలను కొట్టగా అంటే ఎందుకు కొండలు కొడతాడు దేవుడు? కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. కొండలను చూడండి, మళ్ళీ ఎంత చదువుతా. కొండలను కొట్టగా అవి బద్దలగును. ఎందుకు కొండలను కొడతాడు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. కొండలలో, బండ సందులలో, చెట్ల పచ్చని చెట్ల కింద, చెట్ల నీడన ఎవరు లేరనుకొని చేసే పాపానికే అవి గురైపోతున్నాయి. ఆ చెట్లు ఆక్సిజన్చుకుంటున్నాయంట. చెట్ల ద్వారా ఆక్సిజన్ వచ్చి మనం జీవిస్తుంటే, జీవించే చెట్ల దగ్గరికి పాపం చేస్తుంటే ఆ చెట్లు ఎంత పోషిస్తుంటుంది. నన్ను ఎందుకు ఈడ చేసినావు దేవా? నేను ఈ గుబురు చెట్టు అనేది ఈడ లేకపోతే వీళ్ళు ఈ పాపం చేయరు కదా, అది మొరపెడుతుంది. అందుకే బండల సందులు పోతే బండొచ్చి నీ పాపము ఆ రోజు నువ్వు ఎట్లా చేసావు, నువ్వు బండ సందులో వచ్చి అని బండనే పారిపోతాడ. కొండల సందులు పోతే కొండలు పారిపోతాయి, పర్వతాల దగ్గర పర్వతాలు పారిపోతాయి. అందుకే కొండలు కొడుతున్నాడు దేవుడు. ఆ కొండ దేవుడికి మొరపెడుతుంది, ఇంతమంది ఇంత పాపం చేస్తున్నాడు అని. అందుకే కొండలు కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. నమ్మిక ఉంచినట్టు శాంక్షన్ తెలుసు కాబట్టి కాపాడినాడు. యవనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకున్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇంక్లూడింగ్ దానియేలు. యోబు కూడా, యోబు యవన జీవితం దేవునికి సమర్పించుకున్నాడు, యవనుడు. అందుకనే దేవుడు వాళ్ళని కాపాడినాడు. వాళ్ళ కష్ట దశలో, శ్రమ దినమందు దేవుడు వాళ్ళతో కూడా ఉన్నాడు. వాళ్ళ అగ్నిలోకి వెళ్తే అగ్ని నిన్ను ఏం చేయదు. యెషయా 43 తేటగా ఉంది. జ్వాలలు నీళ్ళు కాల్చవు, నీళ్లు నీ పైకి వచ్చినా కూడా అవి నీ మీదికి రావు. పొర్లి పారవంటే నీ పైన రావు. నీకు ఒకవేళ అడుగు నీ యొక్క మెడల వరకు రావచ్చు, లేదా నడుముల లోతు రావచ్చు. నువ్వు ఇది ఎలాగైనా క్షేమస్థితికి వెళ్ళిపోతావు. నీ పైన పొర్లి పారు. ఎంత తేటగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. జలంలో వెళ్ళినను అవి ఏమి నిన్ను చేయవు. యెషయా 41:10 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, చెడియకము, నేను నీకు సహాయం చేయదని చెప్పి నీ కుడి చేతినే పట్టుకున్నాడు. యాకోబు యొక్క యవన జీవితంలో కుడి చేతినే దేవుడు పట్టుకున్నాడు. భయపడద్దు. ఎంత తేటగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యాకోబు తన యవన జీవితంలో దేవుడితో పెనుగులాడు. వాళ్ళంతా పెద్ద పెద్ద పిల్లలు కాదు, చిన్న పిల్లలే. రాహేల్ అప్పుడే పుట్టింది, చనిపోయినాడు కదా యోసేపు. చిన్న పిల్లలంతా ఆ యవన జీవితంలో దేవుడితో మాట్లాడు. ప్రభా, నా యవనంలో నేను రహేలని వెంటపన్నా కానీ ఆ నుంచి ఏమి నెమ్మది లేదు. నాకు అర్థమైపోయింది. కూర్చున్న రహేలే, లేచిన రహేలే, తిన్నా రహేలే. దేవుడు మర్చిపోయాడు. తర్వాత దేవా అని రహేలు వదిలిపెట్టేసినాడు. రాహేలు లేయా పొండి మీరు అన్నాడు. ఒక్కడు మిగిలిపోయినాడు. రహేల్ నువ్వు ఉండి నా దగ్గర, నువ్వమ్మ లేయా ఇంకా సత్యవత చూదిలే అన్నా. అవివేకంగా నేను రహేల్ వెంటమన్నాను. పోండిగా మీరంతా సపరేట్ చేశాడు. ఒక్కడిగా మిగిలిపోయాడు. దేవుడు అప్పుడే ఆశీర్వదించినాడు. యాకోబు యవన జీవితం దేవుడికి శ్రమ దినమందు దేవుడి సంది ఆశీర్వదించమైనాడు. యాకోబు, నువ్వు నిజంగా ఇప్పటి నుంచి యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలే. నీ మీద ఒక పేరు ఉంటుంది, ఒక దేశంలో ఉంటుంది నీ మీద. ఇశ్రాయేల్ దేశం, అనేక మంది వస్తారు అక్కడికి. నువ్వు ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన వాడగా ఉంటావు. దేవుడు అదే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. తన యవన జీవితాన్ని దేవుడికి సమర్పించాడు. పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి కాలంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్ని దేశంలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. తల్లిదండ్రులు భయం బట్టి మరి పరిశుద్ధంగా ఉండాలనేది కాదు. వాళ్ళు ఉన్నా లేకపోయినా దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అన్ని దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి యోసేపు కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనం అబీమెలెకు అనే ఒక ఎవరు ఉన్నాడు, వాడు పెద్ద క్రూరుడు. వాడు భయంకరమైన చావు వస్తాడు. మనం చూస్తే ఇంకొక రోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఇంకా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో అక్కడ అబీమెలెకు అనే ఒక నీచుడు ఉన్నాడు. 1 నుంచి 5 దాకా చదివితే 70 మంది ఎరుబయలు కుమారుని ఒక్క రాజు మీద పెట్టి చంపేస్తాడు. ఎంత క్రూరుడు చూడండి. వాడికంటే క్రూరుడు ఫరో కూడా ఉన్నాడులే. ఫరో కూడా 2 లోపల పిల్లల్ని చంపించాడు. అలాగనే హేరోదు కూడా చంపించాడు. వీళ్ళంతా క్రూరులే.
అయితే ఇక్కడ వీడు అబీమెలెకు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ 20వ అధ్యాయంలో 17వ వచనంలో అబీమెలెకు వాళ్ళ భార్య లేక 12 వాళ్ళ యొక్క గర్భాలు చూస్తే మరి అబ్రహాము ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళ గర్భాలు తెరవబడతాయి. తర్వాత 21లో ఒక అబీమెలెకు ఉన్నాడు, 26లో అబీమెలెకు ఉన్నాడు. వచ్చి అప్పుడు అంటాడు ఫిగోలు అబీమెలెకు, అక్కడ వచ్చి మీరు నా పగవారు కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటాడు ఇస్సాకు. అప్పుడు మీ దగ్గర సమాధానం ఉందని మాకు అర్థమైపోయింది, మేము ఇక మీకు బాధ పెట్టాము. ఇస్సాకు తన యవన జీవితం దేవునికి సమర్పించాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అందుకే శత్రువును మిత్రులుగా చేశాడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వారి శత్రువుని ఆయన వాడికి ఏం చేస్తాడు, మిత్రులుగా చేశారు అక్కడ మిత్రులుగా. నీతో మాకు సమాధానం కానీ విరోధం వద్దు అని 26లో మరి విరోధం ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ అబీమెలెకు ఇంత క్రూరుడు, వాడు 1 నుంచి 5 దాకా మీరు 9వ అధ్యాయం చదివితే 70 మందిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అక్కడ చాలా ఉంది, వాడిని చంపడానికి అందరు వెతుకుతూ ఉంటారు. అప్పుడు 9వ అధ్యాయం 50 వచనం నుంచి చదవండి. తెబేసు తర్వాత అబీమెలెకు తెబేసు అని దగ్గర అండర్లైన్ చేసి, తెబేసు అంటే ప్రకాశము. ఆమె ప్రకాశమానమైనటువంటి ఒక స్త్రీ. ఆ స్త్రీ గురించి రాయబడింది. స్త్రీల కుటుంబంలో ఇది చాలాసార్లు చెప్పా, మీకు మర్చిపోతుందో లేదో తెలియదు. తెబేసు స్త్రీ, ఆమె పేరు లేదు కానీ ఆమె ఎంత మంచి పని చేసింది. ఒక స్త్రీ ఎంత మంచి పని, ఈ క్రూరునే చంపేసింది. అక్కడ యాయేలు న్యాయాధిపతుల్లో మనం 5వ అధ్యాయంలో యాయేలు చంపినట్టుగా ఈ యాయేలు యొక్క న్యాయాధిపతుల్లోనే 2 యుక్తిగల స్త్రీలు ఉన్నారు. జ్ఞానవంతమైన స్త్రీ, ప్రకాశమైన స్త్రీ, దేవుని కోసం మరి ఏర్పాటు చేయబడిన స్త్రీ, రోషం గల స్త్రీ, దేవునికి మహిమకరంగా ఉండే అపవాదిని జయించినటువంటి స్త్రీ ఈమె తెబేసు స్త్రీ. పేరు లేదు, ఆమె పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. ఒక నీచునే చంపగలిగినటువంటి స్త్రీ. చదవమా. తెబేసు నద్దకు దిగి దాన్ని పట్టుకొనేను. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురం కాల్చి అంతా పాడు చేయాలని గోపురం ద్వారం దగ్గరకు వచ్చాడు. రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి రాత్రి వేస్తే వాడు చస్తాడు. కొల ప్రాణంతో ఒక స్త్రీ పెద్ద అంటే 70 మందిని ఊచకొత్త పోశారు. ఒక మంచి రాజు కుమారులను, ఎంత నీచుడు వీడు, రాజు కావాలని వాడు నీచమైన పని చేశారు. అలాంటి వాడిని ఆ పట్టణం అంతా నాశనం కాకుండా ఆ పట్టణం అంతా కాపాడింది ఈ స్త్రీ. పట్టణాలంతా కాల్చివేయాలనుకున్నాడు వాడు, నీచమైన ఆలోచనతో వచ్చాడు. ఆ స్త్రీకి అర్థమైపోయింది, జ్ఞానవంతురాలు ఆత్మ సంబంధులకు అర్థమైపోతాయి. వీడే కదా 70 మందిని చంపేసింది ఎవరిలోనూ. అబీమెలెకు పైకెక్కినాడు అంటున్నారేమో, వినిందామె. ఓ వాడే కదా 70 మందిని చంపాడు వాని కథ అని ధైర్యంగా, అసలు పొరపాటున గీన ఆమె చిక్కితే ఆమె ముక్కలు అయిపోతుంది. కానీ ఆమె జ్ఞానంతో తిరిగట్టు రాయి వాని తల మీద వేసింది. వాడు చచ్చాడు. వాడు మళ్ళీ ఏమంటాడంటే, ఒక స్త్రీ చంపిందని నన్ను అనకుండా అరే నన్ను చంపరా. ఆ వాక్యంలోనే రాయబడింది, ఒక స్త్రీ చంపిందని చిక్కుపోయి కప్పి పెట్టాలని చూసినాడు వాడు. అన్నిటి చేత చంపబడినాడు అని అనకుండా రే నన్ను చంపరా అంటాడు సౌలు కూడా. ఇంకా రాయబడింది కదా, ప్రపంచమంతా తెలిసిపోయింది, నువ్వు అన్నిటి ద్వారా చచ్చిపోయినా, నీ ఈటమైన నువ్వేమని చచ్చిపోయినా. చూసారా? కాబట్టి ఏది దాగదు. ఆ స్త్రీ ఎంత జ్ఞానవంతులు, ఆ స్త్రీని బట్టి ఆ స్త్రీకి ఉన్న ధైర్యం. యవనస్తురాలు తన యవన జీవితం దేవునికి సమర్పించింది కాబట్టి అపవాదిని చంపే శక్తి దేవుడు ఆ యవన స్త్రీకి ఇచ్చాడు. ఈ రాత్రి కాల సందు తెబేసు లాంటి జ్ఞానం కలిగిన యుక్తి గల స్త్రీగా మనం ఉన్నామా? ప్రకాశమానమైన స్త్రీ, తాను మండే జ్వాలగా అనేక ఆత్మను మండించింది, అనేక ఆత్మలు దేవుడి కోసమే నిలబెట్టింది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆ స్థలంలో నీచుడు ఎవ్వరూ రావడానికి వీలు లేకుండా దేవుడు కాపాడు. శ్రమ దినమందు దేవుడు ఆ పట్టణంలో కాపాడాడు. ఆమె దైవ జ్ఞానం కలది కాబట్టి ఆ వ్యక్తిని చంపేస్తే నరహంతకురాలు కాదు, ఈమె మంచి పని చేసింది. ఒక నీచుని చంపింది. నీచుని చంపడంలో తప్పు లేదు అన్నది
ఇక్కడ తెలియజేస్తాం. అందుకే దేవుడు దుష్టులను నిర్దోషులుగా ఎంచాడు. దేవుని యందు భయభక్తి గల వాళ్ళు కూడా దుష్టులను నిర్దోషులుగా ఎంచరు. క్షమించే మనసు ఇక్కడ లేదు. క్షమిస్తే వాడు పట్టణంగా నాశనం చేస్తాడు. కాబట్టి ఏవి క్షమించాలా ఏవి క్షమించకూడదని తెలిసి దేవునికి మహిమకరంగా మన పరిశుద్ధమైన జీవితం, మన యవ్వన జీవితం దేవునికి సమర్పిస్తాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి మార్తమ్మక మన ప్రార్థన ఈ రాత్రికాలం సమయంలో ఈ గురువార దినమందు మా తండ్రి ఈ సన్నిధానం నుంచి ఈ యొక్క దైవ వాక్కులను వింటూ నాకు ఇచ్చిన ఘనతను ముగిస్తుంది. నాయన నా ప్రభు ఇంతవరకు పాటల ద్వారా నేను శృతించి కనపరిచిన విధానం నటిస్తున్నాను. మరి నీ శిలువసాన్ని మరుగుపరిచి మాట్లాడి నీ యొక్క ఆత్మీయ తల్లి ద్వారానైనా నా ప్రభు మరి ఇంత మంచి మాటలు మాకు తెలిపినందుకు తండ్రి. నా ప్రభు మా జీవితంలో ఎలా ఉన్నావు నేను పరీక్షించుకున్న భాగ్యం దయచేయలయ్యా. నా ప్రభు మరి నీ బిడ్డలు నా తండ్రి నాయన మరి ఏ రీతిగా నడుస్తున్నారు, ఏ రీతిగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులమైన మేము కూడా నా తండ్రి మా పిల్లలను మేము పరీక్షించుకున్న భాగ్యం దయచేయలయ్యా. మీకే స్తోత్రం నాయన. పాపములు నా తండ్రి కొండలు కొత్తలు కొడుతున్నవయ్యా, చెట్లునైనా మరపెడుతున్నాయి తండ్రి. మనుషులమైన మేము నా తండ్రి నిర్లక్ష్యం కలిగి మా పిల్లలపైన ఉన్న మేము నాయన మరొకసారి నేను శ్రద్ధ తీసుకున్న భాగ్యం ప్రతి తల్లికి నేర్పించండి అయ్యా. ప్రతి తల్లిదండ్రులకు నేర్పించే దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ప్రభువా చిన్న పిల్లలకి నైనా పాపములు తెలుసుకుంటాను. ఈ శరీర ద్వారానైనా తీవ్ర ద్వారా నా తండ్రి నీ పిల్లలు చెడిపోతున్నారు నాయన. మన పిల్లలు గదించి బుద్ధి చెప్పండి అయ్యా. నా ప్రభు నీకే స్తోత్రం నాయన. ప్రతి తల్లిదండ్రులకు నైనా మా పిల్లలు ఏం చేస్తున్నారని పరీక్షించే భాగ్యము దయచేయండి దేవుడు. నీకే స్తోత్రం నాయన. ప్రతిదినం మా వాక్యం వింటున్నాము, విడిచిపెట్టకుండా నా తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకున్న భాగ్యంలో దయచేయండి.